నారేపల్లి నుంచి వచ్చాము. ఓకే. ఈ నెల 1 తారీఖు వచ్చాము. 5-6 రోజుల నుంచి నేను కడుపు నొప్పితో బాగా ఇబ్బంది పడ్డాను. ఎప్పుడమ్మా? అప్పుడు అంటే రాక మునుపు. రాకముందు ఓకే. బాధపడ్డాను. ఒక సిస్టర్ చెప్పింది ఇక్కడికి రమ్మని. ఓకే. వచ్చినప్పుడు నేను కడుపు నొప్పి నన్ను ఈరోజు ఇప్పుడు ఇక్కడనే తీసేయాలని దేవుని అడిగినప్పుడు ఇక్కడ ప్లేస్ లేదు, బయట కూర్చున్నాను. అమ్మగారు వచ్చి నేను అస్సలు ఇప్పుడు ఫస్ట్ టైం రాలేదు. ఫస్ట్ టైం అమ్మ నన్ను వచ్చి ఎవరిని తాకలేదు. నన్ను ముట్టి కడుపు మీద చేసినప్పుడు వెంటనే ఆ నొప్పి తీసేసిండు. రెండోసారి కూడా అయ్యే కూడా ఎవరిని తాకలేదు, నన్నే తాకిండు. ఆ క్షణమే నా కడుపు నొప్పి యేసు నామములో తీసేసిండు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన పళ్ళు కొడుతూ దేవుని కనపరచండి. అప్పటి వరకు మీకు భయంకరమైన కడుపు నొప్పి ఉండే. ఎప్పుడైతే పాస్టమ్మ గారు వచ్చి చేతి పెట్టారో మొత్తం వెళ్ళిపోయింది నొప్పి. రెండోసారి మీరు కూడా నన్ను దర్శిండ్రయ్యా. ఫస్ట్ మీరే నన్ను దర్శించారు. నన్ను ఫస్ట్ నన్నే తాకిండ్రయ్యా. చేతి పెట్టిన వెంటనే మీకు స్టమక్ పెయిన్ వెళ్ళిపోయింది. దేవుడు స్వస్థపరిచేస్తాను మిమ్మల్ని. ఎంబడి స్వస్థపరిచిండు. చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. ఇప్పటి వరకు ఎలాంటి నొప్పి లేదు, ఎలాంటి బాధ లేదు, సంతోషంగా ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవునికి గనపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఎలాంటి నొప్పి అయినా సరే మీరు నమ్మితే ఇలాంటి వందల సాక్ష్యాలు ఉన్నాయి ఇంకా మన దగ్గర. మొన్న ఎవరో ఒక మొన్న 2 రోజుల కింద ఒక సహోదరి ఇక్కడ ప్రార్థన చేయించుకుందట. పాస్టమ్ గారితో ప్రార్థన చేయించుకుందాం. ఆమె ప్రార్థన చేయించుకుంది. ఆమెకు పిల్లలు లేరట. జస్ట్ ప్రేయర్ లైన్లో వచ్చి అట్లా పాస్టమ్ గారిని ఎత్తి మీద చేయబట్టగానే ప్రార్థన చేయగానే ఆమె అదే నెలలో కన్సీవ్ అయిందట. ఇది సంవత్సరం కింద జరిగిన విషయము. నిన్న 2 రోజుల కింద ఆ బిడ్డకు 2 ట్విన్స్ పుట్టారట. 2 బాబులే. చూడండి, నా ద్వారా జరిగే కార్యాల కంటే పాస్టమ్మ గారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. హల్లెలూయా. సో మీకు అప్పటి నుంచి ఇప్పుడు వరకు పెయిన్ లేదు కదమ్మా? ఏం లేదయ్యా. అప్పటి నుంచి అప్పుడు వెంటనే తగ్గిపోయింది. మీరు ఇద్దరు దర్శించిండ్రు, నాకు అప్పటికప్పుడే స్వస్థత అయింది. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. దేవునికి మహిమ కలుగాక.